వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు జూన్ 2వ తారీఖు నుంచి గురుడు మొత్తం మనకి స్థానచలనం జరిగింది అని చెప్పేసి వింటా ఉన్నాం. దీనివల్ల గురు మార్పు వల్ల అన్ని రాశులలో జరిగే శుభాశుభాలు ఏంటి, ఎట్లాంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి? ప్రధానంగా మనకు వీక్షించేటువంటి ప్రేక్షకులకి తెలియవలసినటువంటిది, గురు మార్పు జరగబోతుంది 2వ తారీఖు నుంచి. ఎప్పటి వరకు? అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు కర్కాటక రాశిలో ఉంటాడు. నవగ్రహాలలో నవీన్ గారు, నవగ్రహాలలో అత్యంత శుభకరుడు ఎవరయ్యానంటే గురువు. ఈ గురువు దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే, ఒక్క గురువుని గనక మనం అనుకూలంగా మరల్చుకుంటే మొట్టమొదటిగా విద్యా కారకుడు గురువు. ఓకే. వివాహ కారకుడు కూడా గురువే. ఎందుకంటే గురుబలం ఉంది, లగ్నబలం ఉంది అని అంటారు కదా. పెళ్లి జరిగేది గురుబలం ఉన్నప్పుడే. అలాగే సంతాన కారకుడు, ధనకారకుడు, పనులలో అనుకూలత, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ ఒక్క గురుగ్రహం అనుకూలించడం వల్ల అన్నీ కూడాను మనకు సంప్రాప్తమవుతాయి. అటువంటి గురుడు తనకు సొంత రాశి అయినటువంటి ధనుస్సు మీనరాశిలో కంటే చాలా యోగప్రదంగా కర్కాటక రాశిలో ఉంటాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన సొంత ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, మనం చాలా హ్యాపీగా ఉంటాం. అంతే కాకుండా ధైర్యంగా కూడా ఉంటాం. కానీ మనకంటూ ఒక ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లో ఉంటే మనం ఎట్లా ఉంటాం? అక్కడ ఫామ్ హౌస్ అని అంటే సంతోషం, అంతకు మించి ఇంకా ఏముండదు అక్కడ. సంతోషంగా ఉండడం కోసం ఉంటాం. అంటే అంతటి సంతోషంగా ఉచ్చ స్థితిలో గురుడు రాబోతున్నాడు. కాబట్టి 12 రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, కొంతమందికి ఇప్పటి వరకు మంచిగా శుభయోగంగా ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఇప్పటి వరకు కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళకి గురు మార్పు వల్ల అద్భుతమైనటువంటి యోగ ఫలితాలు ఈ 2వ తారీఖు నుంచి రాబోతున్నాయని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మామూలుగా మనం ఇప్పుడు ఈ 12 రాశుల గురించి మాట్లాడదాము. ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతాం? 12 రాశుల్లో ప్రధానంగా మనం చర్చించుకోదగినటువంటిది ఏ రాశుల వారికి బాగుంటుంది. మొట్టమొదటిది 12 రాశుల్లో ఈ మిథున రాశి వారికి గురుడు యోగప్రదుడుగా ఉన్నాడు. కన్యా రాశి వారికి యోగప్రదుడుగా ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి యోగప్రదుడుగా ఉన్నాడు. మకర రాశి వారికి మరియు మీన రాశి వారికి సంపూర్ణముగా ఈ 5 రాశులు అనగా మిథున, కన్యా, వృశ్చిక, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. ఈ 5 రాశుల్లో వాళ్ళకి అత్యంత యోగప్రదుడుగా ఉండబోతున్నాడు. మిగిలినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి కొన్ని గురుగ్రహ మార్పు వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదుర్కోక తప్పదని గమనించాలి. అయితే ప్రేక్షకులు ఈ చెప్పినటువంటి రాశుల్లో, బాగా ఉన్నటువంటి రాశుల్లో మనము సంతోషపడడం సహజమే. కానీ బాగా లేనటువంటి రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం నిరభ్యంతరంగా అక్కడ ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. గురువు యొక్క అనుగ్రహాన్ని నిరంతరం పొందగలిగితే చాలు అని చెప్పవచ్చు. కాబట్టి గురువు అంటేనే దైవగ్రహం. కాబట్టి దేవతా అనుగ్రహాన్ని ఈ యొక్క మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారు కనుక నిరంతరం పొందగలిగితే ఆ గురువు వల్ల వచ్చే అశుభ ఫలితాలు కూడా తొలగిపోయి సంపూర్ణంగా 12 రాశుల వారు కూడాను ఆనందకరమైనటువంటి జీవితాన్ని యొక్క గురుగ్రహ మార్పు వల్ల పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ఎలాంటి పరిహారాలు ఉన్నాయి గురుగారు? అంటే మామూలుగా ఒకవేళ మిగిలిన వారికి బాగోదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటున్నారు కదా, ఏమైనా పరిహారాలు చేసుకోవాలి వారు? పరిహారాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బాగోలేనటువంటి రాశులైనటువంటి మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉండడు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలంటే నిరంతరం తమ ఇష్టదైవమైన కానీ, కులదైవత ఆరాధన కానీ ప్రతినిత్యము ఈ 5 నెలల పాటు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే గురువు వల్ల వచ్చేటువంటి అశుభ ఫలితాలు చాలా మటుకు శాంతించి మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం వలన సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చెప్పినటువంటి మిథున, కన్య, వృశ్చిక, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. కాబట్టి ఈ గురుగ్రహం అనుకూలంతో పాటు మీరు నిరంతరం దైవానుగ్రహాన్ని పొందితే మరింత యోగప్రదుడుగా మారుతాడని చెప్పడంలో సందేహం లేదు. గురువుగారు, మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతా ఉంది జూన్ 2 తర్వాత నుంచి రాబోయే ఒక 4 నెలల వరకు? గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ప్రధానంగా రాశిలో సంచారం చేస్తూ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం చేసి 30వ తారీఖు నుంచి 30 అక్టోబర్ వరకు ఉంటాడండి.
కానీ మిథున రాశిలో ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అంటే ఇటు కంటక శని ప్రభావము, రాశిలోని గురు సంచారం 2 విధాలుగా ఇబ్బందికర పరిస్థితులు జూన్ 1వ తారీఖు వరకు ఎదుర్కొన్నారు. కానీ 2వ తారీఖు నుంచి గురుగ్రహ మార్పు ప్రభావం వలన కొంతవరకు యోగాన్ని పొందబోతున్నారు. కొంతవరకు ఏంటంటే చాలా మటుకు యోగాన్ని, ఎందుకంటే ధన లాభాన్ని కలగచేస్తున్నాడు. ధనకారకుడైనటువంటి గురువు ధనస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కారణం చేత ఈ 5 నెలల పాటు ఇప్పటి వరకు ఏదైతే కష్టాలు పడ్డారో ఆ కష్టాలకు పొందినటువంటి విధానానికి ఫలితాలు పొందేటువంటి అవకాశము గోచరమవుతుంది. అంటే ఎలాంటి ఫలితములు అనంటే జూన్ 1వ తారీఖు వరకు వ్యాపార విస్తరణ కావచ్చు, లేదా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కావచ్చు, ఏ ప్రయత్నంలో ఉన్న వాళ్ళైనా కానీ ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు, బ్రేక్ ఈవెన్ పొందలేకపోయి ఉంటారు. కానీ 2వ తారీఖు నుంచి గురువు మార్పు వల్ల బ్రేక్ ఈవెన్ నుంచి దాటిపోయి లాభాల బాటలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ గురువు ద్వితీయ స్థానం అంటగా కుటుంబ స్థానము, అలాగే ఈ సంబంధించినటువంటి ధనస్థానము, కంటికి సంబంధించినటువంటి స్థానం, వాక్ స్థానము, అన్ని విధాలుగా ఈ గురువు అత్యంత శుభకరుడుగా ఉండబోతున్నాడు. గురువు యొక్క వీక్షణ వృశ్చిక రాశి మీద, అనగా ఈ యొక్క మిథున రాశి వారికి 6వ స్థానమందు, అలాగే ప్రధానంగా మిథున రాశి వారికి 8వ స్థానమందు మరియు మిథున రాశి వారికి 10వ స్థానమందు శుభుడైనటువంటి గురుగ్రహ వీక్షణ ఉన్నది. 6వం అంటే ఏంటి? శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము, రాని బాకీలని సూచించేటువంటి స్థానము, అన్నిటికంటే మించి కెపాసిటీ, క్యాపబిలిటీ, మీ సామర్థ్యము. కాబట్టి సామర్థ్యానికి మించి ఎక్కువగా కష్టపడడం అనేటువంటిది గురువు ప్రభావాన్ని చూపుతాడు. అలాగే ప్రధానంగా ఏదైనా కానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి, మిథున రాశి వారికి గురు ప్రభావం వల్ల అనారోగ్యం నుంచి బయటపడేటువంటి మంచి వైద్యుడు కానీ మంచి మందు కానీ లభించడము ఆ విధంగా జరిగిపోయి చక్కగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అయ్యేటువంటి అవకాశము జూన్ 2 నుంచి ఏర్పడబోతున్నటువంటి అవకాశ ప్రభావం వల్ల ఏర్పడుతుంది. ఈ విధంగా 6వం ఎప్పుడైతే ప్రభావవంతమవుతుందో ఆ వ్యక్తి, మిథున రాశిలో ఉన్నటువంటి వ్యక్తి కసితో జీవితాన్ని ప్రారంభిస్తాడు. తద్వారా ఆ కసి మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొని వెళుతుంది. ఏదైనా నన్ను నేను నిరూపించుకోవాలనే తపనతో ఉంటారో మిథున రాశి వాళ్ళు, అటువంటి వాళ్ళకి తమ నిరూపణ అనేటువంటిది ఈ గురువు మీకు అనుకూలంగా మార్చబోతున్నాడు. అన్ని విధాలుగా మీరు కోరుకున్నదే జరగబోతుంది. ఇక 8వ స్థానం మీద ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 8వ స్థానం మీద గురు వీక్షణ ఉండడం వల్ల ప్రధానంగా ఇప్పటి వరకు ఏదైతే దురదృష్టం వెంటాడి ఉందో అప్పటి నుంచి కూడా ఆ దురదృష్టం కాస్త అదృష్టంగా మారి అన్ని విధాలుగా సహాయ సహకారాలు, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉండడము, ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించే ప్రయత్నాల్లో అనుకూలత అనేటువంటిది ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడబోతుంది. ఇక తదుపరి 10వ స్థానము ప్రధానంగా గమనించుకున్నట్లయితే జూన్ 2వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి గురువు యొక్క ప్రవేశం కర్కాటక రాశిలో ఉండగా, గురువు తన సొంత నక్షత్రమైనటువంటి పునరుసు నక్షత్రం 4వ పాదంలో జూన్ 18వ తారీఖు వరకు ఉంటాడు. కాబట్టి ప్రధానంగా శని అనగా గురు కంట్రోల్లోకి శని వచ్చేసిస్తాడు. ఎప్పుడైతే గురువు పుష్యమి నక్షత్రంలో ప్రవేశం చేస్తాడో ఆ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి శని మీద వీక్షణ, గురు వీక్షణ సంపూర్ణంగా శనిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఎప్పుడైతే ఈ విధంగా ఉంటుందో అన్ని విధాలుగా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అదేవిధంగా కష్టించి పనిచేసే తత్వం ఉన్నటువంటి యొక్క మిథున రాశిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా అత్యంత శుభ ఫలితాలని ఇవ్వగలుగుతాడు. తత్ఫలితముగా పనులలో అనుకూలత, అన్ని విధాలుగా యోగదాయకంగా ఈ మిథున రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా ధన లాభాన్ని సూచిస్తుంది మిథున రాశి వారికి కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావం వల్లని చెప్పవచ్చు. ఓకే, రైతులకి ఎట్లా ఉంటుంది గురూజీ? ఎందుకంటే చాలా వరకు కూడా పంట వచ్చి ఇంటికి వచ్చే సమయాలు ఇవి ఉంటాయి కదా, సో వాళ్ళకి ఎట్లా ఉంది? అనగా రైతులకి కూడా వేసినటువంటి పంట అనగా ధన లాభాన్ని సూచిస్తుంది ఇక్కడ మిథున రాశి వారికి గురు సంచారం కర్కాటక రాశిలో ఉండడం వల్ల. కాబట్టి ధన లాభం అంటే రైతులైనా కావచ్చు, ఉద్యోగస్తులైనా కావచ్చు, వ్యాపారస్తులైనా కావచ్చు, వృత్తిలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనప్పటికీ కూడా ధన లాభము చేసే ప్రయత్నంలో ధన లాభం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. దానికి విద్యార్థులు అయితే కొంచెం కష్టపడితే చాలు ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఎక్కువ ఫలితాలు అంటే ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే చాలా మంది బాగా కష్టపడి చదువుతారు నవీన్ గారు. ఎగ్జామ్ హాల్ వచ్చేసరికి వాళ్ళు చదువుకున్నది రాదు. కానీ మిథున రాశి వారికి ఉన్నటువంటిది ఏంటంటే ఏదైతే ఎగ్జామ్స్ లోకి వస్తాయో అవే వీళ్ళు ముందుగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా వచ్చినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చక్కగా ఈజీగా రాయగలుగుతారు. ఓకే, ఏమైనా వీళ్ళకి పరిహారాలు ఉంటాయి గురుజీ? లేదంటే మాకు అన్ని బాగున్నాయి కదా, మాకేం అవసరం లేదని ఉంటుంది? అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మిథున రాశి వారికి ద్వితీయ గురుడు యోగకరుడే, కానీ దశమ కేంద్రంలో శని సంచారం కంటక శని ప్రభావం ఉంది. కాబట్టి ప్రయత్నంలో ఈ యొక్క కంటకము అని అంటే ఏంటి? కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే ప్రతి అడుగు ఏ విధంగానైతే బాధాకరంగా ఉంటుందో ఆ విధంగా మిథున రాశి వారికి సంబంధించి చేయు ప్రతి ప్రయత్నంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. దీనికి తోపాటుగా జూన్ 1వ తారీఖు వరకు కూడా గురువు మిథున రాశిలో ఉండడం వల్ల అటువంటి పరిస్థితులు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు. కానీ 2వ తారీఖు నుంచి గురువు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల కొంత వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి
దైవానుగ్రహాన్ని పొందడం అనేటువంటిది తప్పనిసరి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏ రోజుల్లో ఏ దేవాలయాన్ని సందర్శించాలి, ఏ దేవుణ్ణి వీళ్ళు ఎక్కువగా ప్రార్థించాలి? ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా ఈశ్వరుని ఇష్టపడేటువంటి వాళ్ళైతే శివాలయం, విష్ణుని ఇష్టపడేటట్టయితే విష్ణు ఆలయం అనగా వెంకటేశ్వర స్వామి కావచ్చు, లక్ష్మీ నరసింహ స్వామి కావచ్చు, కృష్ణ దేవాలయం కావచ్చు, ఈ విధంగా రామాలయం కావచ్చు, ఎవరైనా కానీ, లేదా హయగ్రీవ స్వరూపంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం కోసం పాటుపడవచ్చు. ఓకే ఓకే గురుజీ, వీళ్ళకి ఏమైనా కలిసి వచ్చే రంగు కావచ్చు, అట్లా ఏమైనా రోజు కావచ్చు? ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఊదా రంగు అని అంటారు, యాష్ కలర్. ఆ యాష్ కలర్ అనేటువంటిది చాలా అద్భుతంగా వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ ఈ యాష్ కలర్ వస్తువులు అయినట్టుగా గచ్చకాయలు యాష్ కలర్లో ఉంటాయి. అవి ఎప్పుడు కూడా జేబులో పెట్టుకుండడం వల్ల ఈ 5 నెలల పాటు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క గురువు అనుగ్రహం సంపాదించుకోవడానికి నిరంతరం, అంటే గురువు సాధారణంగా యోగిస్తాడు, కానీ ఇంకా బాగా యోగించాలంటే గురువుని ఇంకా ప్రసన్నం చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి గురువుని ప్రసన్నం చేసుకునే మార్గాలు, తేలికైనటువంటి మార్గాలు ఏంటంటే, ప్రధానంగా పెద్దలకి పాద నమస్కారం అలవాటు చేసుకోవడం. ఏ పని మీద వెళ్తున్నా తాత ముత్తాతల ఫోటోలకి, గతించిన తల్లిదండ్రుల ఫోటోలకి ఉంటే కనుక వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకొని వెళ్ళడం అలవాటు చేసుకోండి. కుల పెద్దలు, మత పెద్దలు, పీఠాధిపతులు, బ్రాహ్మణులు, వయసులో పెద్ద, జ్ఞానంలో పెద్ద, అధికారము, హోదాలో పెద్ద, వీళ్ళందరి యొక్క ఆశీర్వచనం తీసుకోవడము. అలాగే పిల్లలు, దైవస్వరూపం పిల్లలు కాబట్టి పిల్లలకి సంబంధించినటువంటి, అనగా పిల్లల్ని 12 సంవత్సరాల లోపల పిల్లల్ని గారాబంగా ముద్దు చేయడం, వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కొనిపించడం, అలాగే విద్యకు సంబంధించి వస్తువులు కూడా ఇవ్వడం, దానం చేయడం లాంటివి చేస్తే దైవానుగ్రహం చాలా సంపూర్ణంగా ఉంటుంది. అంతేకాకుండా దేవాలయంలో, మీకు దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో ఏదైనా ఒక రోజు, వీలు కుదిరిన రోజు ఉచిత సేవ అనేటువంటిది దేవాలయానికి కేటాయించండి. తప్పకుండా దైవానుగ్రహం ఉంటుంది. దీంతో పాటుగా ఇంకా మన మంత్రపరిహారం కావాలి అనుకుంటే, ఎట్లాగో జూన్ 2వ తారీఖు నుంచి గురువు మారుతున్నాడు కాబట్టి జూన్ 13వ తారీఖు అధిక జ్యేష్ఠ మాస సందర్భంగా, శని త్రయోదశి సందర్భంగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి గురువు మారినటువంటి కారణం చేత మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి, టోటల్గా 12 రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క సంబంధించినటువంటి శనిదోష నివారణ పూజలు, హోమాలు, గురు కృపా కటాక్ష సిద్ధి హోమాదులు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల జూన్ 13వ తారీఖు రోజున నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి జూన్ 12వ తారీఖు లోపల, ఈ యొక్క రాత్రి 9 గంటల లోపల, జూన్ 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల ఈ యొక్క కార్యక్రమంలో మీరు గోత్రనామాదులు కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.